రండి ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి అయిన దేవా యేసుక్రీస్తు ప్రభువా, వాక్యము ధ్యానించుండగా మనము ఆత్మ నేత్రములు తెరవండి. వినే చెవి, గ్రహించే మనస్సు, అనుసరించి నడుచుకునే జీవితం మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మీరే మా యందు మాట్లాడమని ప్రభువును ప్రియరక్షకుడైన యేసు నామమున ఈ వాక్యోపదేశం ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో నుంచి యోహాను సువార్త 19వ అధ్యాయము 25వ వచనము నుంచి మనం గమనించినట్లయితే, ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోఫా భార్య అయిన మరియయు మగ్దలేన మరియయు యేసు శిలువనొద్ద నిలుచుండిరి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండడు చూసి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఈ మాట యేసు ప్రభు శిలువలో పలికిన 3వ మాట. యేసు ప్రభు యొక్క మొదటి మాటలో ప్రపంచంలోని పాపులందరినీ క్షమించమని క్షమాపణ ప్రార్థన ఆవరించి ఉంటే, రెండవ మాటలో సిలువలో ఉన్న ఒక గజ దొంగను, ఘోర పాపిని రక్షించినట్లుగా ఉంటుంది. మరి మూడవ మాట తన ప్రియమైన తల్లికి, ఈ భూలోక జీవిత సంరక్షణనిచ్చిన ఆ తల్లికి మరి తన బాధ్యతను నెరవేర్చుచున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అక్కడ శిలువ చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఒక్కసారి చూడండి. శత్రు సమూహాలు శిలువను ముట్టడి వేశారు. ఆయనను అపహసిస్తూ ఉన్నారు. హింసకులు ఉన్నారు, మత దూషకులు ఉన్నారు, అసత్యవాదులు ఉన్నారు, క్రూరులు ఉన్నారు, అతిద్వేషులు ఉన్నారు, అన్యాయస్తులు, అబద్ధికులు, హంతకులు. ఆ శిలువ వేయబడిన యేసు ప్రభు చుట్టూ గుమికూడి ఉన్నారు. అక్కడ ఆయనను శిలువలో మేకులతో కొట్టింది చాలదన్నట్టు చుట్టూ చేరి ఆయనను హేళన చేస్తున్నారు, దూషిస్తూ ఉన్నారు, నిందిస్తూ ఉన్నారు. నిజముగా దేవుని కుమారుడు అయితే చేతనైతే దిగిరా శిలువ నుంచి అని, నిజంగా మీరు మానవులు కాదు మృగాలని చెప్పాలి. అసలు మనుష్య హృదయమే లేదు. మొండి హృదయాలు, బండలాంటి హృదయాలు. ఆ సమయంలో యేసు క్రీస్తు ప్రభు దగ్గర ఒక చిన్న గుంపు ఉన్నది. పెద్ద గుంపేమో ఆయనను అపహసించే గుంపు, హేళన చేసే గుంపు, కొట్టి చంపే గుంపు. అయితే ఆ గుంపులోనే ఒక చిన్న గుంపు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆ గుంపులో 4 స్త్రీలు ఉన్నారు, ఒకే ఒక పురుషుడున్నాడు. ఈ చిన్న గుంపు ఆ మహాశత్రు సమూహముల మధ్య యేసు ప్రభు యొక్క శిలువ శ్రమలతో పాటు పాలిభాగస్సులై ఉన్నట్టుగా మనం గమనించవచ్చు. వారు సమీపముగానే నిశ్శబ్దంగా నిలబడి చూస్తూ ఉన్నారు. వీరు యేసు క్రీస్తు ప్రభువుని మిక్కుటముగా ప్రేమించిన గుంపు. ముఖ్యంగా ఆ గుంపులో 4 స్త్రీలు ఉన్నట్టు రాయబడి ఉన్నది. ఒకే ఒక పురుషుడున్నట్టు మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఎవరా 4 స్త్రీలు? ఒకరు క్రీస్తు తల్లి అయిన మరియా, రెండవది ఆయన తల్లి సోదరి అయిన మరియా, మూడవది క్లోఫా భార్య అయిన మరియా, మరి 4వ స్త్రీ మగ్దలేన మరియా. వీరితో ఎవరుడైనా యోహాన్ అనే ఒక పురుషుడు ఉన్నాడు. ఈ చిన్న స్త్రీల గుంపు మొదట దూరంగా నిలబడి చూశారట. మార్కు సువార్త 15వ అధ్యాయం 39-40 వచనాలలో నెమ్మదిగా శిలువ చెంతకు వారు వచ్చారు. 3.5 సంవత్సరాలు ఆయనను హత్తుకొని ఉన్న శిష్యులందరూ కూడా దూరం అయ్యారు, ప్రాణభయంతో పారిపోయారు. యోహాను తప్ప మిగతా ఎవ్వరు కూడా మరి ఈ స్త్రీలకు అండలుగా నిలబడ్డ పరిస్థితి అక్కడ మనము లేదు. అక్కడ మనం చూడగలం.
బైబిల్లో స్త్రీలను గురించి గొప్ప ఔన్నత్యాన్ని రాస్తూ ఉన్నారు. స్త్రీలెవరు కూడా ఎప్పుడు యేసు ప్రభువును నిందించినట్లుగా బైబిల్లో లేదు. స్త్రీలెవరు కూడా యేసు క్రీస్తు ప్రభువుకు వ్యతిరేకంగా మాట్లాడినట్టుగా ఎక్కడ బైబిల్లో మనం చూడం. ఇంకా స్త్రీలు యేసు క్రీస్తుతో పాటు పరిచర్య చేశారని, యేసు క్రీస్తుతో పాటు సేవలో ఆసక్తిగా పాల్గొన్నారనే మనం బైబిల్ చెప్తూ ఉన్నది. లూకా సువార్త 8వ అధ్యాయం 3వ వచనంలో అయితే కొందరు స్త్రీలు తమకు కలిగిన ఆస్తిలో ప్రభువునకు పరిచారము చేయుచుండిరి అని రాయబడి ఉంటుంది. మత్తయి సువార్త 27వ అధ్యాయం 19వ వచనంలో ఇక్కడ ఒక స్త్రీ పిలాతు యొక్క భార్య తన భర్త అయిన పిలాతుతో చెప్తూ ఉన్నది. క్రీస్తు యొక్క నిర్దోషత్వమును గురించి ఆయనను హెచ్చరించినట్టుగా మనము చూడవచ్చు. యోహాను సువార్త 12వ అధ్యాయం 3-7 వచనాల్లో ఇక్కడ ఒక స్త్రీ ఆయన యొక్క మరణము నిమిత్తము ఆయనను అభిషేకించినట్లుగా మనము గమనించవచ్చు. ఈ రీతిగా స్త్రీలు శిలువ చెంత చేరినారు. తెరవబడిన సమాధిని చూసిన వారు మొట్టమొదట స్త్రీలే. పునరుత్థాన క్రీస్తు సువార్తను లోకమునకు ప్రకటించిన వారు స్త్రీలే. ఆయన పునరుత్థానమును గురించి శిష్యులను బలవంత పెట్టిన వారును, శిష్యుల్ని సమాధి వరకు తోడుకొని వచ్చిన వారును స్త్రీలే. ప్రభు యొక్క పరిచర్యలో స్త్రీల యొక్క పాత్ర బహు గొప్పది. స్త్రీని అబల అంటాం. ఆమె శరీరరీతిగా బలహీనురాలే పురుషుడి కంటే, కానీ ప్రేమలో ఆమె ఎంతో బలవంతురాలు. యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు సహవాసము చేసి పరిచర్యలో పాల్గొన్న శిష్యులందరూ కూడా మరి ప్రాణభయంతో ఎవరి మార్గాన వారు పారిపోతే, ఈ 4 స్త్రీలు మాత్రం శిలువ వరకు వెంబడించినట్టు మనం చూడవచ్చు. వారితో ఒకే ఒక పురుషుడు శిలువ వరకు చేరినట్లు మనం చూడవచ్చు. అబలలు బలవంతులని ఇక్కడ రుజువు చేయబడుతూ ఉన్నది. ప్రస్తుత క్రైస్తవ సమాజంలో, సంఘములో కూడా స్త్రీల శాతమే ఎక్కువ కనపడుతుంది. చూడండి, ఒక పురుషుడు ఉన్నాడంటే 4 స్త్రీలు కనపడతారు. 4 స్త్రీలను మనం నేడు చూస్తున్నా. అంటే ఏ రీతిగా ప్రభువు యొక్క సేవలో, పరిచర్యలో స్త్రీల పాత్ర ఉన్నది అనేది మరి నేటి సమాజము కళ్ళ కట్టినట్టుగా మనకు బోధించవచ్చు ఉన్నది. శిలువపై ఉన్న యేసు క్రీస్తును చుట్టూ శత్రుముఖలు అనరాని మాటలు అంటూ ఉండగా, ఆ చిన్న గుంపు శిలువకు చెంత చేరగానే శిలువపై వేలాడుతున్న యేసు ప్రభు యొక్క కన్నులు ఆ శిలువ క్రింద ఉన్న ఆ చిన్న గుంపు మీద పడ్డాయి. ఆ గుంపులో తన తల్లి అయిన మరియను చూస్తూ ఉన్నాడు. అనేక మంది స్త్రీలు రక్షకుని గర్భము ధరించుటకు కన్యకలుగా కనిపెట్టుచున్న దినాలలో ఆ రక్షకుని మేము గర్భము ధరించాలి, అంత గొప్ప భాగ్యము మాకు రావాలి అని మరి ఎదురు చూచుచున్న దినాలలో మరియకు మాత్రమే ఆ గొప్ప భాగ్యము కలిగింది. ఎలిజబెత్ అయితే మరియను పట్టుకొని అంటుంది కదా, లూకా సువార్త 1వ అధ్యాయము 42వ వచనములో, స్త్రీలలో ఆశీర్వదించబడిన దానము అని అంటూ ఉన్నది. రక్షకునికి ఇహలోక తల్లిగా నుండు గౌరవమైన మర్యాద కలిగిన ఒక గొప్ప ఔన్నత్యము ఈ మరియా కలిగి ఉన్నది. ప్రపంచములోనికి రక్షకుని తెచ్చుటకు ఆమె సాధనంగా మారింది. లూకా సువార్త 1వ అధ్యాయం 49లో అయితే, ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలందురు అని ఆమె దేవుని స్తుతించినట్లుగా మనము చూస్తున్నాం. కానీ మరి ఇప్పుడున్న పరిస్థితి ఏంటి? ఆమె జీవితము విషాదకరమైంది కదా, గొప్ప దుఃఖము ఆమె హృదయమును నిండుకొని ఉన్నది కదా, అంధకారం ఆమెను ఆవరించి ఉన్నది కదా. కుమారుని పాదములలో మేకులు ఆమె పాదములో కొట్టబడ్డట్టుగానే మరి ఆమె మనస్సు చలించిపోవచ్చు ఉన్నది కదా. కుమారుని చేతుల్లో నుండి శ్రమించుచున్న రక్తము ఆమె చేతుల నుండే ప్రవహించుచున్నట్లుగా ఆమె బాధపడుచు ఉన్నది కదా. ఆయన తలపై ముండ్ల కిరీటము నుదునుగా శ్రమించుచున్న రక్తమునకు కారణమైన ముళ్ళు ఆమెను ముత్తినట్లుగా ఉన్నది కదా.
ప్రభువు పక్కలోని భల్లెపు పోటు ఇవన్నీ కనులారా చూచుచున్న మరియ హృదయము ఎంతగానో చెలించి ఉన్నది. ఆమెకి ఈ మాటలు గుర్తొచ్చి ఉండవచ్చు. లూకా సువార్త 2వ అధ్యాయం 35వ వచనంలో సిమియోను ఆనాడే ప్రకటించాడు, మరియా, నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో ఆనాడు సిమియోను చెప్పాడు కదా. మరియ హృదయములో కత్తి దూసుకొని పోయినది. ఈ లోకమున ఏ తల్లియు అంతగా శిలువ శ్రమలు అనుభవించుచున్న కుమారుని నిలిచి కన్నులారా చూచి ఉండలేదేమో. ఇట్టి భయంకరమైన శిలువ శ్రమలలో, బాధలో, యాతనలో తలవాల్చి కిందికి ఒకసారి చూచిన ఆ ప్రభువుకు దుఃఖసాగరములో నిండి ఉన్న తన తల్లి అయిన మరియ కనిపిస్తూ ఉన్నది. తల్లి అయిన మరియ విషయంలో తన బాధ్యతల్ని మరి ఆయన నెమరు వేసుకుంటూ ఉన్నాడు. అప్పటికే యేసు ప్రభువుకు తండ్రిగా ఉన్న యోసేపు చనిపోయి ఉన్నాడు. మరి తల్లి యొక్క బాధ్యత, వృద్ధాప్యమందున్న తల్లి యొక్క బాధ్యత జ్యేష్ఠుడు తీసుకోవలసి ఉన్నది. మరి నేను మరణిస్తే నా తల్లి బాధ్యత ఎవరు తీసుకుంటారు? మరి నా తల్లి విషయంలో పరిస్థితి ఏంటి అన్నా ఆ బాధ్యత మరి చుట్టూ ఉన్న పరిస్థితుల్ని ఏ మాత్రం కూడా ఆయనను ఆపలేకపోయింది. అందుకే ఆ బాధ్యత విషయంలో ఆయన ఒక చక్కటి నిర్ణయం తీసుకున్నాడు. అదే ఇప్పుడు మనము ధ్యానించుచున్న మాట. యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27 వచనములను, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లి అయిన మరియతో ఆయన చెప్పుచూ ఉన్నాడు. తర్వాత తన శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి. ఎప్పుడైతే శిష్యునికి నీ తల్లి అని చెప్పాడో, మరి శిష్యుడైన యోహాను ఆ గడియ నుండే ఆమెను తన ఇంట చేర్చుకొనెను అని రాయబడి ఉంది. హల్లెలూయా, యేసయ్యకే మహిమ కలుగునుగాక. అమ్మా, ఇదిగో నీ కుమారుడు అంటూ ఉన్నాడు. క్రీస్తు ప్రపంచ రక్షకుడిగా, విమోచకుడిగా పరలోకమున ప్రవేశించుచున్నాడు. మరి తల్లి ఒంటరిగా విడవబడవలసి ఉంది. ఆయన బాల్య దినములలో తల్లి చేసిన సంరక్షణ కుమారునికి జ్ఞప్తికి వచ్చి ఉంటాయి. నవమాసాలు మోసి కని పెంచి యూదుల రాజైన హేరోదే శత్రువుగా మారి చంప చూసినప్పుడు పరదేశమునకు పారిపోయి అక్కడ ఆయనను సంరక్షించి 33 సంవత్సరాలు కంటికి రెప్పలా ఆయనను కాపాడుకొని మరి ఆయనకు పరిచర్య చేసి ఉన్నది కదా. తల్లి రుణము ఏ రీతిగా తీర్చుకోగలడు? ఆయన యొక్క పసిదినములలో ఆమె కాపుదలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఆమె యొక్క అవసాన కాలంలో ఆమెకు కాపుదలనిచ్చుట కోసమే ఆయన ఈ నిర్ణయాన్ని తీసుకున్నాడు. మరి కొద్దిసేపట్లో చనిపోబోతున్న యేసు క్రీస్తు ప్రభు తన తల్లి రుణమును తీర్చుకొనుటకు అసలు ఆయన దగ్గర ఏమున్నది? శిలువపై వేలాడుచున్న క్రీస్తు దగ్గర ఏమీ లేకుండా దోచుకున్నారు కదా. ఆయన వస్త్రములు సహా దోచుకొని చీట్లు వేసుకున్నారే. ఆయనను దిగంబరుగానే అక్కడ నిలబెట్టారే. ఆ సమయంలో అట్టి నిరుపేద స్థితిలో ఆయన ఏమివ్వగలడు? ఈ లోకములో ఉన్న స్థితిగతులన్నిటికంటే ఒక అమూల్యమైన బహుమానాన్ని ఆయన తల్లి అయిన మరియకి ఇక్కడి చూస్తూ ఉన్నాడు. అమ్మా, ఇదిగో నీ కుమారుడు. ఇప్పుడు నీకు కుమారుడు అవసరం. ఈ వృద్ధాప్యమందు నీ చూసుకోవడానికి కుమారుడు అవసరం. నేను చేర్చుకోవడానికి ఒక ఇల్లు అవసరం. ఈ అవసాన దశలో ఒక కుమారుడి యొక్క ప్రేమ నీకు అవసరమని ఒక కుమారుడినే ఇస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప భాగ్యము కదా. హల్లెలూయా. యేసు ప్రభు సిలువలో అనేక ఆత్మల విమోచన కోసం తన రక్తాన్ని కారుస్తూ ఉన్నాడు. అలాగే తన తల్లి అయిన మరియకు కూడా ఒక గొప్ప సంరక్షణను ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఈ రీతిగా ఈ లోకములో మనకు సుఖప్రదమైన ఐహిక జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని యేసు ప్రభు ప్రోత్సహించుచున్నట్లుగా మనం గమనించవచ్చు.
యేసు క్రీస్తు ప్రభువును కనడం ద్వారా, ఆ జన్మము ద్వారా మరియ ఆయనకు తల్లి అయింది. అదే క్రీస్తు యొక్క మరణం ద్వారా ఆ మరియ రక్షించబడుచు ఉన్నది. అందుకే లూకా సువార్త 1వ అధ్యాయం 48వ వచనంలో అంటాడు, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. ఆమేన్. అమ్మా ఇదిగో నీ కుమారుడు అని పలుకుటలో ఈ మాటను ఇంకో రకంగా చెప్పొచ్చు. ఇక మీదట నేను నీ కుమారుడను కాను, అయినను నీవు కుమారుని కలిగి ఉందువు, అతడే యోహాను అని. ఈ లోకంలో అవిశ్వాసులు ఒకే విధమైన ప్రేమను ఎరిగి ఉంటారు, అది శరీర ప్రేమ. కానీ క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వారు 2 విధాలైన ప్రేమను ఎరిగి ఉంటారు. ఒకటి శరీర ప్రేమ అయితే దాంతోపాటు ఆత్మీయ ప్రేమ కూడా. శరీర ప్రేమలైతే శరీర సంబంధమును బట్టి కలుగుచున్నవి, కానీ ఆత్మీయ ప్రేమ క్రీస్తు శిలువను బట్టి కలుగుచున్నది. అమ్మా ఇదిగో నీ కుమారుడు అని పలుకుటలో శిలువలో శరీర సంబంధమైన ప్రేమకు యేసు ప్రభు స్వస్తి చెప్పాడు. శరీర ప్రేమ మరియు ఆత్మ ప్రేమల మధ్యలో ఒక విశ్వాసికి జీవిత కాలము పోరాటం జరుగుతూనే ఉంటుంది. ఆత్మీయ ప్రేమతో శరీర ప్రేమను మనము జయించగలగాలి. అన్నింటికంటే ఎక్కువగా క్రీస్తునే ప్రేమించగలగాలి అని వాక్యం చెప్తుంది. నీ భార్య కంటే, నీ కుమారుని కంటే, నీ తల్లి కంటే, అందరికంటే ఎక్కువగా. ఆ రీతిగా విశ్వాసి శరీర సంబంధమైన ప్రేమను శిలువకు వేయాలి. ఇది జయ జీవితం యొక్క రహస్యం ప్రియులారా. ఇక్కడిక మరియమ్మతో యేసు ప్రభువుకు తల్లి కుమారుల సంబంధానికి ఎండ్ కార్డు పడ్డది, స్వస్తి చెప్పబడ్డది. ఇప్పుడు యేసు ప్రభు సర్వమానవాళికి రక్షకుడు ఎలా అయ్యాడో ఈ మరియకు కూడా రక్షకుడు మాత్రమే, రక్షకుని సంబంధం మాత్రమే ఇక్కడ నిలబడుచూ ఉన్నది. ఆ రీతిగా శరీర సంబంధాలకు స్వస్తి పలిగి ఆత్మీయ ప్రేమలతో నిలబడగలడమే విశ్వాసి యొక్క ప్రథమ లక్షణం. ఆమేన్. తల్లి యొక్క బాధ్యత నెరవేర్చడం ద్వారా శిలువలో వేలాడుచున్న యేసు ప్రభు మోషే ఇచ్చిన ఆజ్ఞలలో 5వ ఆజ్ఞను నెరవేర్చినట్లుగా మనం గమనించవచ్చు. నీ తండ్రిని తల్లిని సన్మానించుము. నిర్గమాకాండము 20వ అధ్యాయం 22వ వచనం. ఇది ఒక ఆజ్ఞ, 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ. ప్రభు తన తల్లి యొక్క సంరక్షణ విషయమై తీసుకున్న శ్రద్ధతో కూడిన ఆజ్ఞ అని మనం గుర్తించాలి. సెలవు నుండి ప్రభు ఇచ్చిన ఈ వర్తమానం మనము ముదిమి వచ్చే వరకు గుర్తుపెట్టుకోవాలి. అవసాన దశలో ఉన్న మన తల్లిదండ్రుల యొక్క బాధ్యత విషయంలో మనం ఏ మాత్రము కూడా వెనకాడకూడదు. బాల్యమున బిడ్డలను తల్లిదండ్రులు పెంచి పోషిస్తారు. వారు పెద్దవారైనప్పుడు తల్లిదండ్రుల బాధ్యతను బిడ్డలు వహిస్తారు. వృద్ధాప్యము 2వ బాల్య దశ అంటారు. వృద్ధాప్యమున తల్లిదండ్రులు చిన్న బిడ్డల్లా మారిపోతారు. బిడ్డలు తల్లిదండ్రులుగా ఎదిగి పెద్దవారైతారు. ఈ అన్యోన్య బాధ్యత అనేది ఫలభరితంగా మారాలి అని అంటే తల్లిదండ్రులు పిల్లల్ని ఎంత బాధ్యతగా పెంచి పెద్ద చేస్తారో, మరి పెరిగిన తర్వాత మనం కూడా మన తల్లిదండ్రుల్ని అంతే బాధ్యతగా చూసుకోవాలి అని మరి ఆ యొక్క గొప్ప ఆజ్ఞను ఈ రీతిగా యేసు ప్రభు నెరవేరుస్తూ ఉన్నారు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది అని పౌలు గారు ఎఫెసీ సంఘానికి 6వ అధ్యాయం 2వ వచనంలో పలుకుతూ ఉన్నాడు. నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడగునట్లుగా నీ తల్లిని నీ తండ్రిని నీవు సన్మానించాలి అని పలుకుతూ ఉన్నాడు. ఈ ఆజ్ఞను శిష్యుడైన యోహాను నెరవేర్చాడు. మరియ యొక్క అవసాన దశ అంతా కూడా ఆయన చూసుకున్నాడు. మరియ యొక్క మరణము వరకు ఆమె మరణ కార్యక్రమాలన్నింటినీ కూడా ఆయనే కుమారుడుగా మోసి దగ్గరుండి చేశాడు. యేసు ప్రభు యొక్క శిలువ మరణము తర్వాత 11 సంవత్సరాల వరకు కూడా మరి మరియమ్మ యోహాను యొక్క ఇంటనే యోహాను యొక్క తల్లిగా ఆమె జీవించింది.
తల్లిగా ఆ ప్రేమను పొందుకున్నది. తల్లి కుమారులుగా వారు కలిసి ఒకే ఇంట్లో ఉన్నారు. ఆ గొప్ప ప్రేమ అనుబంధములో వారు ఐక్యమై అనేక సంవత్సరాలు వారు కలిసి ఉన్న తర్వాత, ఒక 11 సంవత్సరాల తర్వాత మరి మరియా చనిపోయినట్లుగా మరి చరిత్రకారులు చెప్తూ ఉంటారు. ఇక్కడ శిలువపై పలికిన 3వ మాట ప్రకృతి సంబంధమైన లోక ప్రేమలను తెంచివేయుచు ఉన్నది. చూడండి ప్రియులారా, శిలువలో ప్రకృతికి ఆత్మకు మధ్యలో ఆ విభేదాన్ని కలిగించి ఆత్మ సంబంధులను ప్రకృతి సంబంధుల నుంచి వేరు చేయడం ఇక్కడ జరుగుతూ ఉన్నది. శిలువ రక్షించబడ్డ వారిని నశించు వారి నుండి ఈ ప్రకృతి సంబంధుల నుంచి వేరు చేస్తున్నట్టుగా మనం ఇక్కడ చూడొచ్చు. లూకా సువార్త 12వ అధ్యాయం 49వ వచనములోను, మత్తయి సువార్త 10వ అధ్యాయం 34వ వచనములోను యేసు ప్రభు అంటున్నాడు కదా, నేను భూమి మీద సమాధానము కలగ చేయవచ్చితనని మీరు తలంచుచున్నారా? కాదు, భేదమునే కలగ చేయవచ్చితిని. ఇప్పటి నుండి ఒక ఇంటిలో 5గురు వేరుపడి ఇద్దరికి విరోధముగా ముగ్గురును, ముగ్గురికి విరోధముగా 2 ఉంటారు. తండ్రి కుమారుడికిని, కుమారుడు తండ్రికిని, తల్లి కుమార్తెకును, కుమార్తె తల్లికిని, అత్త కోడలుకును, కోడలు అత్తకును విరోధంగా ఉంటారని చెప్తున్నాడు. ఎందుకలా విరోధంగా ఉంటారు? ఎందుకు అంటే వారిలో కొందరు లోక సంబంధులు, వారిలో కొందరు ఆత్మ సంబంధులు. ఇట్టి లోక సంబంధుల నుంచి, ఇట్టి ప్రకృతి సంబంధము నుంచి, ఇట్టి ప్రకృతి ప్రేమ నుంచి ఆత్మ సంబంధుల్ని రక్షించుటకే యేసు ప్రభు వారిని విభజించుచూ ఉన్నారు. వారిలో విభేదమును కలిగించుచూ ఉన్నాడు. ఇట్టి విభేదమును కలిగించకపోతే ప్రకృతి సంబంధులు ప్రకృతి సంబంధమైన ప్రేమ చేత ఆత్మ సంబంధులను నశింపజేస్తారు. ఆత్మ సంబంధాలను రక్షించుటకే దేవుడు ప్రకృతి సంబంధుల నుంచి వారిని భేదము కలిగించి విభజించుచూ ఉన్నాడు. ప్రియులారా, ఇక్కడ శిలువ ప్రకృతి సంబంధమైన వ్యక్తుల నుంచి ఆత్మ సంబంధాన్ని వేరుపరిచినట్లే మన శిలువ కొత్త ఆత్మ సంబంధులతో ఒక ఆత్మ సంబంధిని ఐక్యపరచుచూ ఉన్నది. పాత జీవితాన్ని విడిపించి నూతన జీవితంలోకి ప్రవేశపెడుతూ ఉన్నది. పాత సంబంధాలు, పాత అలవాట్లు, పాత పద్ధతులన్నిటినీ కూడా తృణీకరించి మరి కొత్తగా నూతన సంబంధాలు, నూతన జీవితాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. అప్పటి వరకు ప్రార్థించని వాడు ఇప్పుడు ప్రార్థనా జీవితాన్ని మొదలు పెడతాడు. అప్పటి వరకు బైబిల్ చదవని వాడు ఇప్పుడు బైబిల్ చదివే వాక్య జీవితాన్ని మొదలు పెడతాడు. అప్పటి వరకు మందిరానికి వెళ్ళని వాడు ఇప్పటి నుంచి చర్చికి రెగ్యులర్గా రావడం మొదలు పెడతాడు. అప్పటి వరకు లోక సంబంధమైన ప్రకృతి విగ్రహములకు మొక్కిన వాడు ఇప్పుడు ఆత్మ సంబంధమైన దేవుని మాత్రమే ఆరాధిస్తాడు. శిలువ ప్రకృతి సంబంధుల నుంచి ఆత్మ సంబంధులను వేరు చేసి మరి ఇద్దరు ఆత్మ సంబంధులని ఐక్యపరిచి ఒక నూతన జీవితాన్ని ప్రసాదిస్తుంది. ఇక్కడ యేసు క్రీస్తు ప్రభు మరియమ్మకు ఒక నూతన జీవితాన్ని ఇస్తున్నాడు, ఒక నూతన బంధాన్ని ఇస్తూ ఉన్నాడు. తల్లి కొడుకుల యొక్క బంధాన్ని ఇస్తూ ఉన్నాడు. అంతకుముందు వారికి బంధుత్వం మాత్రమే ఉన్నది. అప్పటి వరకు యేసు ప్రభు యొక్క శిష్యుడిగా మాత్రమే ఉన్నాడు. కానీ ఇప్పుడు ప్రభువుకు సోదరుడయ్యాడు. ప్రభు యొక్క తల్లిని మరి యోహాను చేర్చుకొని ఒక కొత్త బంధానికి, కొత్త జీవితానికి నాంది పలికాడు. ప్రియులారా, కాబట్టి సిలువలో మనం గమనించాల్సింది, ఈ 3వ మాటలో మనం గమనించాల్సింది, మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే సిలువ కొన్నిటిని విభజిస్తుంది, కొన్నిటిని ఐక్యపరుస్తుంది. ఏమి విభజిస్తుంది? ప్రకృతి సంబంధుల నుంచి ఆత్మ సంబంధులని విభజిస్తుంది. ఎందుకంటే ఆత్మ సంబంధులు ఫలించాలని. ఈ ఆత్మ సంబంధుల్ని మరి ఒక ఆత్మ సంబంధితో కలిపి ఒక సంఘముగా ఏర్పాటు చేసి, ఒక సహవాసముగా ఏర్పాటు చేసి, ఒక నూతన ఆత్మీయ జీవితంలో వారు బలపడులాగున, నూతన ఆత్మీయ జీవితంలో పరలోక రాజ్య నిరీక్షణతో జీవించులాగున, అనేక ఆత్మల రక్షణ కోసం వాడు పరిగెత్తులాగున, ప్రార్థించులాగున, సువార్త ప్రకటించులాగున, ఒకే రకమైన తలంపులు, ఒకే రకమైన ఆలోచనలు కలిగిన ఒకే రకమైన గుంపుతో, ఏకాత్మతోనూ
ఏక మనస్సుతోనూ ప్రార్థించగలిగిన గుంపు, పాటలు పాడే గుంపు, మోకరించగలిగిన గుంపు, స్తుతించగలిగిన గుంపు, ప్రయాణము చేయగలిగిన గుంపు, క్రీస్తు సువార్తను ప్రకటించగలిగిన గుంపులో వారిని ఐక్యపరుస్తూ ఉన్నది. ఇది నూతన బంధము ప్రియులరా, ఇది నూతన బంధం. ఇదిగో అమ్మా నీ కుమారుడు, ఇదిగో అమ్మా నీ కుమారుడు శిష్యుడితో చెప్తున్నాడు, ఇదిగో ప్రియమైన నా శిష్యుడా, ఇక నుంచి నీ తల్లి యువర్ రిలేషన్స్ ఆర్ చేంజ్డ్ నవ్, యువర్ రిలేషన్స్ ఆర్ న్యూ. మీలో కొత్త బంధాన్ని నేను ఇస్తూ ఉన్నాను, కొత్త ఔన్నత్యాన్ని మీకు ఇస్తూ ఉన్నాను. ప్రకృతి సంబంధమైన ప్రేమలు కాదు, ప్రకృతి సంబంధమైన బంధములు కాదు. ఇక మీలో ఉండాల్సింది శిలువ బంధములే, శిలువ ప్రేమలే, ఆత్మ సంబంధమైన బంధములే అని మరి యేసు ప్రభు ఇక్కడ రుజువు చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, నిజముగా చూడండి, ఈనాడు మన సహవాసంలో, ఈనాడు మన సంఘంలో మనం ఎక్కడి వారు? అసలు ఒకరితో ఒకరికి ఏమైనా సంబంధం ఉన్నదా? ఒక్కొక్కరిది వారి ఊర్లేంటి, వారి స్థితిగతులేంటి, వారి పరిస్థితులేంటి, వారి ఇంటి పేరేంటి, వాళ్ళ కులాలేంటి, వాళ్ళ మతాలేంటి, వాళ్ళ అలవాట్లేంటి, వాళ్ళ ఆచారాలేంటి, ఎక్కడెక్కడో ఉన్న వారమంతా ఈరోజు ఒక ఆదివారం వచ్చిందంటే, ఒక గృహ కూడికి వచ్చిందంటే, ఒక ఉపవాస ప్రార్థన కూడికి వచ్చిందంటే, ఆల్ నైట్ వచ్చిందంటే, ఏ ప్రార్థన కూడికైనా రానియండి, మత సంబంధము లేదు, కుల సంబంధము లేదు, ఇంటి పేరుతో సంబంధము లేదు, ఈలోక ప్రకృతి సంబంధమైన ఏ బంధుత్వం, రక్త సంబంధం, బ్లడ్ రిలేషన్స్ ఏమీ లేవు. కానీ సొంత వారు పిలిచిన వారికంటే ఎంతో ప్రేమతో పరిగెత్తే మనసులు మనకు వస్తాయి. ప్రార్థనకు పరిగెత్తే మనస్సు, ప్రార్థనకు ఖర్చు పెట్టుకునే మనస్సు, ప్రార్థనకు ఎంతైనా వెచ్చించగలిగిన మనస్సు, ఇది ఆత్మ సంబంధమైన ప్రేమ. హల్లెలూయా! ఇలాంటి ఆత్మ సంబంధమైన ప్రేమలో మనల్ని ఐక్యపరిచి ఒక నూతన బంధముతో, ఒక నూతన కుటుంబముగా మార్చుట కోసమే యేసు ప్రభు శిలువలో బలి అయ్యాడు, శిలువలో రక్తము కార్చాడు. క్రీస్తునందు ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ మూడవ మాట మనల్ని ఒక కుటుంబముగా మార్చింది. మనందరికీ తండ్రి ఇప్పుడు ఒకరే. ఆ గొప్ప తండ్రికి మనందరము కూడా కుమారులముగాను, కుమార్తెలముగాను, ఆత్మ సంబంధమైన ప్రియమైన సోదర సోదరీలుగా మనమందరముగా కలిసి జీవించగలుగుతూ ఉన్నాం. ఇప్పుడు ఏ భేదం లేదు, మనలో వేరే ఏ సుట్టరికాలు లేవు. మనకున్నది ఒకే ఒక రక్త సంబంధము, అది యేసు రక్త సంబంధము మాత్రమే. ఇక మనకున్నది ఒకే ఒక సుట్టరికం, మనం క్రీస్తులో అన్నదమ్ములము, అక్క చెల్లెలము. ఇంతకు మించి మరి ప్రకృతి సంబంధమైన ఏ సంబంధం మనకు లేదు. అట్టి సంబంధంలో తుంచివేయాలి. ఆత్మ సంబంధమైన సంబంధాన్ని మాత్రమే, యేసు రక్తమనే రక్త సంబంధాన్ని మాత్రమే కలిగుండి ఒకరి నిమిత్తం ఒకరు ప్రార్థన చేసుకుందాం, ఒకరి కష్టాల్లో ఒకరు తోడుగా నిలుద్దాం. ఎవరైనా ఆత్మీయంగా బలహీనపడితే, పడిపోతే వారిని ఆత్మీయంగా బలపరుస్తాం, వారిని నిలబెడదాం. వారిని కృంగిపోకుండా, ప్రార్థనకు దూరం కాకుండా, ప్రకృతి సంబంధంగా నశించిపోకుండా వారిని రక్షించుకుందాం. వారిని క్రీస్తు కోసమైన సాధనాలుగా, పరలోక రాజ్య సువార్త కోసం, పరలోక రాజ్యం కోసం, ప్రవేశించటం కోసం వారిని సిద్ధపరచుకుందాం. ఆ రీతిగా మనందరం పాటుపడాలి, ఆ రీతిగా మనమందరం ప్రయాసపడాలి. ఒక కుటుంబంలో కష్టం వస్తే మరి సొంత అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, మరి తండ్రి తల్లిదండ్రులు ఏ రీతిగా బాధ్యత తీసుకుని, ఇది మన కుటుంబ సమస్య, ఇది మనం చేసుకోవాలి, మనం కలిసి చేసుకోవాలి, ఇది మన మధ్యలోనే ఉండాలి, మనమందరము తలాయించేసుకుని ఏ రీతిగా దీన్ని చేద్దామని మరి ఒక కుటుంబంలోని తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు, అక్క, చెల్లె ముందు పడతారో, ఈ శిలువ సహవాసములోని ఈ కుటుంబంలో దేవుడు ఐక్యపరిచిన ఈ ఆత్మీయ కుటుంబంలో మనందరము కూడా ఆత్మ బంధాన్ని కలిగి ఉందాం, ఆత్మ ప్రేమల్ని కలిగి ఉందాం. దేవుడిచ్చిన కొత్త బంధం ప్రియులారా. అమ్మా, ఇదిగో నీ కుమారుడు అంటూ ఉన్నాడు, ఆ కుమారుడు పట్టుకొని ఇదిగో నీ తల్లి అంటూ ఉన్నాడు. దేవుడిచ్చిన ఈ గొప్ప బంధాన్ని మనం నిలబెట్టుకుందాం, గొప్ప ఔన్నత్యాన్ని మనం కాపాడుకుందాం. ఒకరి నిమిత్తం ఒకరిని ప్రార్థనలో ఎత్తి పట్టుకొని కుటుంబాలు రక్షించబడులాగున
ఇంకా రక్షణ లేని కుటుంబాల్లో రక్షణ కార్యాలు జరుగులాగున, బలహీనంగా ఉన్నవారిని బలపరచబడులాగున, అద్భుత కార్యములు చేయులాగున మనందరం కూడా ఏకీభవిద్దాం. ఒకరి నిమిత్తం ఒకరు ప్రార్థించుకుందాం. అట్టి గొప్ప భాగ్యముకై రండి, మోకరించండి. దేవుడు మనకిచ్చిన ఈ ఉత్తమమైన సమయాన్ని వినియోగించుకొని మనందరము కూడా ఆత్మీయ కుటుంబముగా ఒకరి నిమిత్తం ఒకరు ప్రార్థన చేసుకొనుచు విశ్వాసములో బలపడదా. ఆమేన్.